హరే శ్రీనివాస. ఇప్పుడు మనం చూడబోయే ఆలయం మురుడేశ్వర ఆలయం. కర్ణాటకలోని అత్యంతగా పేరుగాంచినటువంటి ఆలయం మురుడేశ్వర ఆలయం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొడితే మీకు మేము పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా రావటం జరుగుతుంది. మూడు వైపులా అరేబియా సముద్రం చుట్టుముట్టినటువంటి కందుకగిరి కొండపైన ఈ మురుడేశ్వర ఆలయం అనేది మనకి కనిపిస్తుంది. ఈ ఆలయంలో సముద్రఘోష భక్తులకు ఎలా ఉంటుందంటే శివనామస్మరణంలాగా వినిపిస్తూ ఉంటుంది. ఈ కొండ మీద 123 అడుగుల మురుడేశ్వర విగ్రహం మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. ఈ మురుడేశ్వరలో చాలా దూరం నుంచే ఆకాశాన్ని తాకే అంత ఎత్తులో రాజగోపురం కనపడటం ఇక్కడ మరో విశేషం. ఈ రాజగోపురం యొక్క ఎత్తు 237.5 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో పీఠం అడుగు మాత్రమే 105 అడుగులు మాత్రమే ఉంటుంది. పైకి పోయే కొద్దికి 75 అడుగులు తగ్గుతూ ఎత్తనే కొద్ది పెరుగుతూ ఉంటుంది. 21 అడుగుల గుహ. ఈ ద్రావిడ శిల్పకళం నుంచి చెక్కినటువంటి శిల్పాలు మనం చూడొచ్చు. ఎత్తైన ఈ రాజగోపురం ఎదురుగా చతుర్భుజాలు, ఒక చేతిలోనేమో త్రిశూలం, మరో చేతిలో డమరుకం, మెడలో నాగరాజు, రుద్రాక్షమాలలు ధరించినటువంటి శివుని శిరస్సుపై గంగాదేవి, స్వామి పద్మాసనములో కూర్చొని తీక్షణమైనటువంటి చల్లని చూపులతో చెన్ముద్ర ఆకారంలో విగ్రహం, ఎంతో ఎత్తైనటువంటి శివుని విగ్రహం మురుడేశ్వరులో కనిపించడం మనకి మరో విశేషం. అరేబియా సముద్ర తీరం మొత్తానికి హృదయాన సూర్యుడు ఉదయించే సమయానికి వెండితో తయారు చేసినటువంటి ఈశ్వరుడి విగ్రహం సూర్యకాంతుల పడగానే ఒక్కసారుగా దగదగమని మెరుచుకుంటూ కనపడుతుంది. స్వామివారి ఎదురుగా స్వామివారి పరమభక్తుడైనటువంటి నందీశ్వరుడు కూడా స్వామికి మళ్ళీ ఎత్తైన భారీ విగ్రహంతో వెండి కాంతులతో వెదజల్లుతూ ఉంటారు. ఇక ఆలయ చరిత్రలోనికి వెళితే ఈ మురుడేశ్వర ఆలయ చరిత్ర త్రేతాయుగం నాటిదని తెలుస్తుంది. రావణాసుని యొక్క తల్లి కైకసి పరమశివుని భక్తురాలు. ఆమె రోజు శివుని ఇసుకతో చేసి పూజలు చేస్తూ ఉండేవారు. ఆమె తపస్సు మెచ్చి శివుడు ఎక్కడ రాక్షస లోకానికి వెళ్ళిపోతారా అని సముద్రదేవుడు అలలతో ఇసుకనని తనలో కలిపేసుకుంటారు. తల్లి బాధను చూసిన రావణుడు ఆత్మలింగాన్ని తీసుకువచ్చి తనకి బహుమతిగా ఇస్తానని చెబుతారు. ఆత్మలింగం కోసం రావణాసురుడు ఎంతో సంవత్సరాల కఠోర తపస్సును చేస్తారు. రావణుడు ఇలా అయితే రాక్షసులు బలపడతారని కాపాడమని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళుతారు. తన తపస్సును మెచ్చిన శివుడు ఏమి కావాలో కోరుకోమని రావణాసురుని అడుగుతారు. శ్రీ మహావిష్ణువు యొక్క మాయ వలన ఆత్మలింగానికి బదులు పార్వతి కావాలని చెప్పి శివుణ్ణి కోరుకుంటారన్నమాట రావణాసురుడు. శ్రీ మహావిష్ణు యొక్క లీలలు ఇంత అంత కాదు. ఆయన లీలలు ఎవరికి తెలియవు చెప్పండి. ఆ తరువాత పార్వతీదేవిని లంకకు తీసుకువెళుతుంటే నారాయణుడు అడ్డుకొని తనతో ఉన్నది పార్వతి కాదని, పార్వతి పాతాళలోకంలో ఉందని, తన దగ్గర ఉన్నది కాళీ అని చెప్తారు. పాతాళలోకంలోనికి వెళ్ళి పార్వతి అనుకొని మండోదరిని పెళ్లి చేసుకుంటాడు రావణాసురుడు. మండోదరుని తీసుకొని లంకకు వెళితే అప్పుడు రావణాసుని యొక్క తల్లి కైకసి ఆత్మలింగం ఏదని అడుగుతుంది. ఇక్కడ విష్ణుమాయని అర్థం చేసుకున్న రావణాసురుడు మళ్ళీ తన తపస్సుని చేసుకొని శివుని కోసమని కఠోర తపస్సుని చేస్తారు రావణాసురుడు.
ఎంత తపస్సు చేసినా మహాశివుని ప్రసన్నం కాదని తన 10 తలలలో నుంచి ఒక్కొక్క తలని రావణాసురుడు శివుడికి అర్పిస్తారన్నమాట. తన భక్తికి మెచ్చిన మహాశివుడు వచ్చి ఆత్మలింగాన్ని రావణాసునికి ఇస్తారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టవద్దని, ఇది భూగ్రహాన్ని శక్తి వల్ల లోపలికి వెళ్ళిపోతుందని రావణాసుడికి చెప్తారు శివుడు. ఇదే విషయాన్ని నారడు గణపతితో చెప్పి ఆత్మలింగాన్ని లంకకు వెళ్ళినట్లయితే రాక్షసుడు బలపడతారని దేవలోకాన్ని కాపాడమని గణపతితో వేడుకుంటారు. శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని సూర్యుడికి అడ్డు పెడతారు. సాయంకాల సమయం అయిందని రావణాసుడు సంధి మార్చుకోవాలని అనుకుంటారు. అదే సమయంలో వినాయకుడు బాలుని రూపంలో వెళ్తారు. రావణాసురుడు తను సంధ్య మార్చుకొని వస్తానని, అప్పటి వరకు లింగాన్ని కింద పెట్టవద్దని పట్టుకోమని చెప్తారు. అయితే తాను 3 లెక్క పెడతానని 3 లెక్క పెట్టే లోపల రాకపోతే ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తానని చెప్తారు. సంధ్యావందన మధ్యలో ఉన్నటువంటి రావణాసుడిని గబగబా 3 సార్లు పిలిచి తాను వచ్చేలోపు లింగాన్ని కింద పెట్టేస్తారు. దానితో కోపం వచ్చిన రావణాసురుడు గణపతి తలపైన గట్టిగా కొడతారు. గోకర్ణలో వినాయకుని ఆలయంలో వినాయకుడిని మనం ఇదే విధంగా దర్శనం చేసుకోవచ్చు. భూమి లోపలికి వెళ్ళిపోయినటువంటి ఆత్మలింగాన్ని ఎంత బలంగా లాగినా రవ్వంతైనా కూడా కదలలేదు. విష్ణువు తన మాయని తొలగించగా సూర్యుడు వెంటనే ఆకాశంలో కనిపిస్తారు. ఇది గ్రహించిన రావణుడు ఆత్మలింగాన్ని కోపంతో పికిలిస్తారు. అలా పికిలించవైక ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క చోట పడి శివలింగాలుగా వెలిసి ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి. హరే శ్రీనివాస.